రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ జనసేనలు ఎన్డీఏ కూటమిలో చేరాయని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన తిరుపతి రూరల్ మండలం యోగి మల్లవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పులివర్తి నాని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ 6 పథకాలను గుర్తించి వివరించారు. ఇక పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్న నా భార్యపై పోలీసులు దాడికి పాల్పడడం దారుణమని ఆయన అన్నారు. నాని సమక్షంలో పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈరోజు నాపై నమ్మకుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పెరుమాలన్న గారు, అదేవిధంగా ఎంపీటీసీ మహేష్ అక్క గారు, మిగిలిన నాయకులందరికీ కూడా వాళ్ళకి అందరికీ కూడా మరొక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు వైసీపీ పార్టీ పాలనలో జరుగుతున్న అన్యాయాలపై వాళ్ళు ఈ నియంత్రణ పోకడి మాకొద్దు, ప్రజల ప్రభుత్వం కావాలి, ప్రజలతో మమైక్యం పార్టీ కావాలి, ప్రజలతో మమైక్య నాయకుడు కావాలని ఈరోజు నా నమ్మకంతో వచ్చిన దానికి వాళ్ళకి ఎల్లప్పుడూ నేను అండగా ఉంటా. వాళ్ళకి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా నేను ముందుకు పోతానని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా డ్రైనేజు, అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేదు, చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు లేదు, వీటిమన్నిటిపైన కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా దృష్టి సారించి దానిపైన కూడా నేను పోరాడి వాళ్ళకందరూ కూడా తీసుకొని వచ్చే విధంగా చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మా భార్య సుధారెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మీరు చూశారు ఏ విధంగా జరిగింది. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో, వాళ్ళ కుటుంబ సభ్యుల నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏ విధంగా తోసింది వీడియోస్ విజువల్స్ అన్ని కూడా పెట్టినా కూడా మా ఎంఆర్పల్లి ఇన్స్పెక్టర్ అంటే తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ జరగలేదు అనేది ఆయనకు ఒక వేగతనమో లేదంటే ఆయనకు ఒక ప్రెజరా తెలియట్లా. మొత్తం అన్ని చోట్ల వీడియోస్ ఉంది, అన్ని చోట్ల వీడియోస్ ఉన్నా కూడా ఎంఆర్పల్లి ఇన్స్పెక్టర్ గారు అటువంటి దాడి జరగలేదు అనేది ఆయనకే మేము వదిలేస్తున్నాం, ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే పోలీస్ అధికారులు మేము ఎక్కడ కానీ మేము గౌరవిస్తాం, ఏ అధికారిని కానీ మేము విమర్శించాం. కానీ మొన్న జరిగిన సంఘటన